ఒక పోరాడు ఉన్నాడు, ఆ పిల్లగాడు ఆడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినడు వాడు అన్వేషణ నా అన్వేషణ అదేదో పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేస్తున్నాడు, ప్రపంచవ్యాప్తంగా తిరుక్కుంటూ నన్ను ఎవ్వడు వీకలేడు, నన్ను ఎవ్వడు ఏం చేయలేడని HCU కోసము ఒక ఆంధ్ర వైజాగ్లో పుట్టినటువంటి వాడు, వానికి ఆకు తెలియదు ఏం తెలియదు, ఎందుకు అనాలి నేను బూతులు, వానికన్నా ఎక్కువ బూతులు వస్తాయి మనకు వాస్తవానికి. కానీ మనకు ఒక నీతి నియమము సంస్కృతి సాంప్రదాయము ఓ సిస్టము అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే నిజమైనటువంటి అమ్మానాన్నలకు పుట్టిన వాళ్ళం కాబట్టి. నిజమైన అమ్మానాన్నలకు పుట్టకపోతే ఇక భాష మారిపోతుంది, విధానం మారిపోతుంది, యాక్టివిటీస్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఆ పిల్లగాడు నిజంగా అంటే ఒకటి మంచి పని చేసి 99 చెడులు చేస్తున్నాడు. 99 అసలు మాట్లాడద్దు ఆ పిల్లగాడి కోసం. వాస్తవానికి నా అన్వేషణ పెట్టుకొని బాగా డబ్బులు వస్తున్నాయి, ఎవరు మాట్లాడితే వాళ్ళని విపరీతమైనటువంటి బూతులు. ఏదో బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటిది దాన్ని తీసుకొచ్చి ముంగడ పెట్టేసరికి ప్రతి ఒక్కరికి అర్థమై అరే ఇది తప్పే కదా మంచి పని చేసిండు అని మెచ్చుకోగానే ఇక రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్లు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది మీద పడి ఇక వాళ్ళను వెక్కిరించుకుంటా వాళ్ళని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుకుంటా వస్తున్నటువంటి సందర్భాలు చూసినాం. సరే, అది యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడేసరికి ఇంకా రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్లు తిట్టుకుంటూ ఇక నన్ను ఎవ్వడు ఏం చేయలేడు, మేమైతే మా తల్లిదండ్రులను భవిష్య వైజాగ్ నుంచి తల్లిదండ్రులను కూడా షిఫ్ట్ చేసి ఉంటాడు ఆ దేశాలకు, ఇక నన్ను ఎవడు ఏం చేయలేడు అనే ఉద్దేశంతో ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే చాలా వీడియోలు చాలామంది ఇన్క్లూడ్ నేను కూడా చాలామంది ఆ పిల్లగాడు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చాలా వ్యతిరేకమైనటువంటి వచ్చేసినాయి. ఆల్రెడీ మార్కెట్లో వాడి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఆ బ్రహ్మవాక్కి బాలవాక్ ఒక్కటే, ఎవరైనా సరే నాతో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటిదాకా ముంగడ వాళ్ళలేదు వెనుకనో ముందో. అయితే ఆ పిల్లగాడు ఏం చేసిండంటే ఇంత వ్యతిరేకం తోస్తున్నది రేపు ఏమవుతుందో ఏం జరుగుతుందో అనేటటువంటి కాన్సెప్ట్లో ముఖ్యమంత్రిని పొగడడం స్టార్ట్ చేసిండు. ఒకటేదో అవతార్ అనేటటువంటిది ఒకటి పెట్టి ఆ కథ కూడా యాప్ట్ కాదు, అసలు సంబంధం లేదు. ఒకటి అసలు HCU కోసము ఆ భూముల కోసం ఆ పిల్లగానికి ఏం తెలుసు, వీడియోలు విని చెప్పుంటాడు. ఏమన్నా తెలంగాణలో పుట్టిండా, పోనీ తెలంగాణలో ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాడా, ఏమీ తెలియదు. ఆంధ్రాలో అటు మూలకు వైజాగ్లో పుట్టినటువంటి వ్యక్తి, వైజాగ్లో పుట్టినటువంటి వ్యక్తికి HCU భూముల కోసం ఏం తెలుసు అంటే నాకు అర్థం కాదు. అసలు నాకే చక్కగా తెలియదు. నేను తెలంగాణలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో 15 ఏళ్ళు పాటలు చేసి అద్భుతమైన పాటలు చైతన్యవంతమైనటువంటి పాటలు చేసిన నాకే చక్కగా తెలియదు. అసలు తెలంగాణ ఉద్యమం అప్పుడు పుట్టి ఉంటాడు ఆ పిల్లగాడు. ఆ పుట్టినోడికి HCU భూముల కోసం ఏం తెలుసు చెప్పు. అంటే ఎంత ఎర్రి పప్పల్ని చేస్తున్నారు మనల్ని, ఎంత ఎర్రి పప్పల్ని చేస్తున్నారు. ఎర్రి పప్పల్ని చేయడానికి ఇక పక్క కంకణం కట్టుకున్నారనమాట. తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేయటానికి, ఎర్రిపప్పలను చేయటానికి, తెలంగాణ సమాజాన్ని మళ్ళీ మన దగ్గర నుంచి ఆ చైతన్యాన్ని నేర్చుకుంటారు. తెలంగాణ ప్రజల నుంచే చైతన్యాన్ని నేర్చుకొని తెలంగాణ ప్రజల నుంచి ఎర్రిపప్పలను చేయటానికి ఇలా దాపురించిండు ఒక్కొక్కడు.